ఇవాళ వీడియోలో మనం అరికెలతో ఇడ్లీ దోశ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అరికెలు ఆల్సో నోన్ ఎస్ కోడో మిల్లెట్ అండి ఇంగ్లీష్లో. ఇవి చాలా రిచ్ ఇన్ ఐరన్ అండ్ బి కాంప్లెక్స్ విటమిన్స్. అరికెలని మనం ఈ మధ్య డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా. సో ఇడ్లీ దోశ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ వే టు ఇంక్లూడ్ దెమ్. సో ఇడ్లీ దోశ మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లంచ్ బాక్స్కి క్యారీ చేయొచ్చు, డిన్నర్లా కూడా తీసుకోవచ్చు. మేమైతే జనరల్ డిన్నర్కి ఇడ్లీ దోశ మాకు టిఫిన్స్ అలవాటు ఉంది. సో నేను మోస్ట్లీ డిన్నర్కి కూడా ఇడ్లీ దోశనే ట్రై చేస్తాను. సో మీరు కూడా ఇట్స్ వెరీ డయాబెటిక్ ఫ్రెండ్లీ అండి మిల్లెట్స్. సో వెయిట్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. సో దర్ వెరీ రిచ్ ఇన్ ఐరన్ కాబట్టి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఫెర్మెంటెడ్ ఫుడ్స్ డైట్లో ఇంక్లూడ్ చేయడం. సో ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇవాళ. సో నేను చెప్పే క్వాంటిటీ 2 పీపుల్కి 2 టైమ్స్ చేయొచ్చండి. అంటే ఒక బ్రేక్ఫాస్ట్ ఒక డిన్నర్కి సరిపోతుంది. సో ఒక కప్లోకి ఒక 1 కప్ తీసుకుంటున్నానండి నేను. 1 కప్ ఆఫ్ మిల్లెట్ అరికెలు, ఒక 1 కప్ అరికెలు తీసుకుందాం. వన్ కప్ అరికెలండి. సో ఇప్పుడు వీటిని బాగా వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ క్లీన్ వాటర్ మనకు వచ్చేదాకా వాష్ చేసి అట్లీస్ట్ 5 to 6 hours సోక్ చేసుకోవాలండి. సో సోక్ చేద్దాం ఇప్పుడు. నేను యూజ్ చేసిన మిల్లెట్స్ ఇవి అన్పాలిష్డ్ అండి. సో మనం ఎస్పెషల్లీ అరికెలు వాష్ చేసినప్పుడు కొంచెం ఒక బ్రౌన్ కలర్ పైన లేయర్ వాటర్ వస్తుంది. సో దీన్ని క్లీన్గా అట్లీస్ట్ 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్న తర్వాత సేమ్ బౌల్లోకి మనం ఇందాక 1 కప్ ఆఫ్ అరికెలు తీసుకున్నాం కదా, దాంట్లో హాఫ్ కప్ ఆఫ్ ఉరద్దాలు తీసుకుందాం. హాఫ్ కప్ ఉరద్దాలు, ప్లస్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మేథీ సీడ్స్ అండి. మేథీ సీడ్స్ ఫెర్మెంటేషన్కి బాగా ఉపయోగపడతాయండి. సో దీంతో పాటు మనకి ఇడ్లీస్ ఫ్లఫీగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకుందాం ఇందులో. నేను ఇప్పుడు యూజ్ చేసే రైస్ కేరళ మట్టా రైస్ అండి. ఇన్ని కేరళ ట్రెడిషనల్ అక్కడ రైస్. సో ఇది సింగిల్ పాలిష్డ్. మనకి ఇంకా యాక్చువల్లీ అన్పాలిష్డ్ అంటే చాలా బ్రౌన్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది. చూసారు కదా, లైట్గా బ్రౌన్ కనిపిస్తుంది మీకు. సో ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఇది హాఫ్ టేబుల్ స్పూన్ వేసి దీన్ని మొత్తాన్ని అట్లీస్ట్ 5 to 6 hours సోక్ చేయాలండి. సో క్లీన్ వాటర్ వచ్చిన తర్వాత దాకా ఒక 1-2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసి 5 to 6 hours సోక్ చేద్దాం. సో చూసారు కదా, మార్నింగ్ సోక్ చేసిన అరికెలు ప్లస్ ఉరద్దాలు మంచిగా నానిపోయాయండి. సో నేను ఆల్మోస్ట్ సోక్ చేసి 7 to 8 hours అయిపోయింది. సో వీటిని నేను ఆల్రెడీ వాష్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పోహా అంటే అటుకులు నానబెట్టి ఉంచుకున్నానండి. ఇవి రెడ్ పోహా. సో మీకు ఇది దొరికితే ఇది వాడచ్చు, లేకపోతే కుక్కుడ్ రైస్ కూడా వాడుకోవచ్చు. సో ఇవి ఎందుకు యాడ్ చేస్తున్నానంటే కుక్కుడ్ రైస్ ఆర్ పోహా ఫెర్మెంటేషన్ బాగా యూజ్ అవుతాయి. ఎస్పెషల్లీ కోల్డ్ ప్లేసెస్లో అయితే ఫెర్మెంటేషన్ ఖచ్చితంగా జరుగుతుంది రైస్ ఆర్ పోహా యాడ్ చేయడం వల్ల. సో ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో వేసేసుకున్నామండి. సో నాది 2 బ్యాచెస్లో గ్రైండ్ చేయాల్సి వస్తుంది, క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. సో జస్ట్ వాటర్ లెవెల్ చూసారు కదా, జస్ట్ మిల్లెట్స్ వేసిన దానిపైన వరకే వాటర్ లెవెల్ అంతే ఉండాలి. మరి ఎక్కువైపోతే ఇడ్లీ వేసుకోవడం కుదరదు. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండింగ్ అయిపోయిందండి. చూసారు కదా టెక్స్చర్. మరీ లూజ్గా మరీ గట్టిగా కాకుండా చేసుకోవాలి, ఎందుకంటే మనం దీన్నే బ్యాటర్ని దోశకి అండ్ ఇడ్లీకి కూడా వాడుతున్నాము. సో ఇది దాన్ని ఒక కంటైనర్లో తీసుకున్నామండి. చాలా డీప్ కంటైనర్ తీసుకుంటే మనకు అది రాత్రి ఫర్మెంట్ అయిన తర్వాత మార్నింగ్ పొంగిపోకుండా ఉంటుంది. సో కొంచెం పెద్ద కంటైనరే తీసుకోవాలి. చూసారు కదా బ్యాటర్. మనం ఒక స్పూన్ ఆఫ్ పింక్ హిమాలయన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. డిపెండ్స్ ఆన్ టేస్ట్ అండి. తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మార్నింగ్ ఫెర్మెంట్ అయిపోయిన బ్యాటర్ని మొత్తం మిక్స్ చేయడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. సో అందుకని మనం ముందు రోజు రాత్రి దాన్ని కలిపేసుకొని పెట్టేసుకోవాలి.
సరే కదా, మిక్స్ చేసుకొని జస్ట్ మీ గ్యాస్ కౌంటర్ టాప్ మీద పెట్టేసి రాత్రంతా దీన్ని అట్లీస్ట్ 8 to 9 hours ఉంచుకోవాలి. మరి కోల్డ్ ప్లేసెస్ లైక్ వింటర్లో, రైనీలో అయితే ఇంకొంచెం ఎక్కువే ఉంచాల్సి వస్తుంది, ఎందుకంటే ఫెర్మెంటేషన్ సరిగ్గా జరగదు. అంతేనండి. మరి ఎయిర్ టైట్ లిడ్ వాడద్దు. ఎయిర్ టైట్ లిడ్ వాడటం వల్ల మనకి బ్యాటర్ సరిగ్గా ఫెర్మెంట్ అవ్వదు, సో బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు. సో లైట్గా జస్ట్ మూత ఆవిచ్చి పెట్టినట్టుగానే ఉంచేయాలండి. ఉంచేసిన తర్వాత మార్నింగ్కి ఇది రెడీ అవుతుంది. మార్నింగ్ మనం ఇడ్లీ, దోశ 2 ప్రిపేర్ చేసుకోవచ్చు దీంతో. నైట్ అంతా ఫర్మెంట్ చేసిన బ్యాటర్ అండి. చూసారు కదా, మంచిగా ఫర్మెంట్ అయిపోయింది మనకి. ఆ ఎయిర్ బబుల్స్ చూసారు కదా. సో దీన్ని ఎక్కువగా మిక్స్ చేయకూడదు. ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. సో ఇడ్లీ ఆర్ దోశ హార్డ్గా వస్తాయి. సో దీన్ని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ ఇందులో నైటే కలిపేసాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు. జస్ట్ ఇడ్లీ ఆర్ దోశ వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ఇడ్లీ ట్రేస్ తీసుకున్నామండి 2 తీసుకొని లైట్గా ఇద్దరు ఆయిల్ ఆర్ గీతో లైట్గా ఆయిల్ చేద్దాం. లైట్గా గ్రీస్ చేద్దాం. గ్రీస్ చేయడం వల్ల మనకు మంచిగా వచ్చేస్తాయి ఉడికిపోయిన తర్వాత. లేదు గీ లేదు అంటే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. బ్యాటర్ గ్రైండ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇడ్లీ బాగుంటుందండి, ఎందుకంటే ఎక్కువగా పులుపు అవ్వదు కాబట్టి. సో మీరు సెకండ్ దీన్ని దోశ వేసుకోవచ్చు, ఉత్తప్పం వేసుకోవచ్చు సేమ్ బ్యాటర్తో. ఆల్రెడీ స్టీమర్ బాయిల్లో పెట్టేసానండి. ఆల్రెడీ స్టీమర్ మంచిగా హీట్ అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడు ఇడ్లీ వేసి స్టీమర్లో పెట్టేస్తాను. వేసుకోవాలో చూద్దామండి. సో బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కదా, సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసి లైట్గా రన్నీగా చేశాను చూడండి కొంచెం. ఇప్పుడు దోశ వేసుకున్నాను. తవ ఆల్రెడీ హాట్గా ఉంది. స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. జింజర్ ఆయిల్ అండి ఇది. వేసి ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకున్నాం. ఈ ఇడ్లీ దోశ లంచ్ బాక్స్ క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయండి. సో 30 seconds ఒక 1 minute ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లిప్ చేద్దాం. మంచిగా బ్రౌన్ అయిపోతుంది దోశ. సో ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకున్నాం. సో ఈ సైడ్ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చాలా ఒక సైడ్ మంచిగా అయిపోయింది మనకి క్రిస్పీగా. సో మనం ఎక్కువ ఫ్రై చేసినప్పుడు దోశ గట్టిగా అయిపోతుంది.
పీనట్ చట్నీ సర్వ్ చేసి పెట్టుకున్నాం. ప్లేట్లో తీసుకున్నాం. సిమ్మర్లో నుంచి తీసేసామండి, చూసారు కదా చాలా బాయిల్ అయిపోయాయి. సో ఇప్పుడు వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల గీ చాలా ఈజీగా వచ్చేస్తుంది తీయడానికి. ఇంతేనండి ఇడ్లీ దోశ. వీటి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన పీనట్ చట్నీతో సర్వ్ చేసుకుందాం. తీసి చూపించడానికి ఇడ్లీ చూసారు ఎంత ఫ్లఫీగా ఉందో. సో ఫర్మెంటేషన్ ఇంపార్టెంట్ అండి దీనికి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.